ఓసే శివాని, ఏంటే ఇది? ఏంటి నానమ్మా? అబ్బా, నన్ను నానమ్మ అనకు. ఇదిగో, ఈ లెటర్ రాసింది నువ్వేనా? అందరం ఇంట్లోనే ఉన్నాంగా, నేనెవరికి లెటర్ రాస్తాను? అయితే నువ్వు రాయలేదా? అదేగా చెప్తున్నాను. ఇంతకీ ఆ లెటర్ ఏంటి? ఇది నందిని పని అయ్యుంటుందా? అదే రాసుంటుంది. ఏదో లెటర్ లేవే, మీ అమ్మ ఎక్కడుంది? బయటకెళ్ళింది. ఆ లెటర్ ఏంటో చెప్పు నానమ్మా. అబ్బా, అన్నిసార్లు నన్ను నానమ్మ అని పిలవకే. మరి ఏమని పిలవాలి? సుమా అని పిలు. ఏంటే వెతుకుతున్నావు? ఏం లేదు. ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపిస్తున్నా. హెయిర్ పిన్ పడిపోతే వెతుక్కుంటున్నాను. హెయిర్ పిన్నా? నా చెవిలో పువ్వులు పెడుతున్నావేంటే? దమయంతి రాని, చెప్తా నీ సంగతి. జయంతి గారు, జయంతి గారు. అమ్మా, అమ్మా, వస్తున్నాన్రా. ఏంటండి ఇలా వచ్చారు? రేపు మా అబ్బాయి ఎంగేజ్మెంట్, మీరు తప్పకుండా రావాలి. అలాగేనండి. వసు, పావని, మీరు కూడా తప్పకుండా రావాలి, సరేనా? వీళ్ళెవరు జయంతి గారు? నా పెద్ద కోడలి చెల్లెలు నందిని, నా మనవరాలు శివాని. మీరు కూడా రావాలమ్మా. ఏంటో పాడు జీవితం. నాకంటే వెనక పుట్టిన పిల్లలు కూడా బొట్టు పెట్టి పెళ్లిళ్లకు పేరంటాలకు పిలుస్తున్నారు. నా పేరు సుమంగళి అయినా బొట్టు పెట్టించుకునే అదృష్టం లేకుండా పోయింది. అన్నట్టు జయంతి గారు, మీ చిన్నబ్బాయికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా? అంటే విడాకులయ్యాయి కదా, మళ్ళీ మావిడాకులు కడుతున్నారా లేదా అని. ఇంకా ఏం అనుకోలేదండి. తొందరగా సంబంధాలు చూడండి జయంతి గారు. కానీ ఈసారి హారిక లాంటి అమ్మాయి కాకుండా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. అది నేను పెళ్లి చేసుకోను. మళ్ళీ నాకు పెళ్లి పెళ్ళాం అవసరం లేదు. అదేంటి బాబు అలా అంటున్నావు? నీకేమంత వయసు అయిందని? దయచేసి మీ పని మీరు చూసుకుని వెళ్ళండి. అంత కాని మాట నేనేమన్నాను బాబు? ఇంతకీ నువ్వే పెళ్ళాన్ని వదిలేసావా, లేక ఆ అమ్మాయే నిన్ను వదిలేసిందా? అనవసరంగా ఏదేదో మాట్లాడకండి. శుభకార్యానికి పిలవడానికి వచ్చారు, శుభం మాట్లాడండి. ఈ మాట నేననడం కాదమ్మా, వీధిలో అందరూ చెప్పుకుంటున్నారు, అందుకే అడిగాను. బయట ఏం మాట్లాడుకున్నా మాకు అనవసరం. దయచేసి మీరు బయలుదేరండి. మళ్ళీ పెళ్లి చేసుకోనంటే మీ తమ్ముళ్ళలోనే ఏదో లోపం ఉందనుకుంటారా అభి? అందుకే చెప్తున్నా. మా గురించి మేము ఆలోచించుకుంటాం, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, బయలుదేరండి. ఇరుగు పొరుగు అన్నాక మంచి చెడు చెప్పాలా లేదా? మీ ఇష్టం. ఇంక పద, వెళ్దాం. పెళ్లి చేసుకోను అని ఎందుకు చెప్పావు అఖిల్? ఎవరేమనుకున్నా నేను పెళ్లి చేసుకోను వదినా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అఖిల్. ప్లీజ్ అన్నయ్య, మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు, నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతావా అఖిల్? హారిక వల్ల పెళ్ళంటేనే విరక్తి పుట్టింది వదినా. పెళ్ళంటేనే అసహ్యం వేస్తోంది. మళ్ళీ మోసపోవడం కంటే పెళ్లి లేకుండా ఒంటరిగా ఉండిపోవడం బెటర్. ఒకసారి జరిగిందని మళ్ళీ జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు అఖిల్? ఈసారి మంచి అమ్మాయి రావచ్చు కదా.
వాడు మళ్ళీ పెళ్లి చేసుకొని మొర్రో అంటుంటే వాడిని బలవంతం చేస్తున్నారు. నన్ను మాత్రం రెండో పెళ్లి చేసుకొని ఎవ్వరు అమ్మా అత్తయ్య అమ్మా 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 అత్తయ్య అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య అత్తయ్య అమ్మా ఏమైందమ్మా? అమ్మమ్మ అమ్మా లేమ్మా అత్తయ్య ఏమైంది? లేవండి అత్తయ్య. అమ్మా అమ్మా లేమ్మా అత్తయ్య, అమ్మా, లేవండి. ఏమైందమ్మా? అమ్మా, లేవండి. అమ్మా లేమ్మా అమ్మా అత్తయ్యకి గుండె నొప్పి వచ్చినట్టు అత్తయ్య, లేవండి శివాని అత్తయ్య. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అమ్మా లేమ్మా. అమ్మా అత్తయ్య, ఏమైందమ్మా ఏమైంది? అమ్మా లేమ్మా ఏమైందమ్మా? అమ్మా అత్తయ్య టాబ్లెట్ వేసుకోండి. అమ్మా అమ్మా కాసేపు మాట్లాడకమ్మా అమ్మా అమ్మా అత్తయ్య అత్తయ్య అఖిల్ అఖిల్ నువ్వేమైనా చెప్పుగానే పెళ్లి పెళ్లి చేసుకుని మాత్రం చెప్పకరా. అమ్మా నీకేం కాదు. గుండెపోటు గుమ్మళ్ళ వదినకి జబ్బేంటి? కొడుకు పెళ్లి చేసుకోను అనగానే గుండె నొప్పొచ్చింది. ఈ ఆడపడుచు గురించి అస్సలు ఆలోచించదు. అమ్మా అది కాదమ్మా. అఖిల్ అఖిల్ నువ్వేం మాట్లాడుకో. పెళ్లి అత్తయ్య అఖిల్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అత్తయ్య. అవునమ్మా మీరు కంగారు పడకండి. అఖిల్ అఖిల్ కి పెళ్లి చేసే బాధ్యత మాదమ్మా. అవునమ్మా. వాడిని అలా ఎలా వదిలేస్తాం? అఖిల్కి మంచి అమ్మాయిని చూసి త్వరలోనే పెళ్లి చేద్దాం అత్తయ్య. అఖిల్ పెళ్లి చేసుకోపోతే నేను ప్రశాంతంగా బ్రతకలేను. వాడు ఒంటరి వాడు అవుతాడు. వీడలా అవ్వకూడదు. అమ్మ నేను మాటిస్తున్నాను. అఖిల్ని ఒప్పించి పెళ్లి చేసే బాధ్యత నాది. అఖిల్ అలాగేనమ్మా. వచ్చాయి నువ్వు వెళ్ళరా. ఏంటి నానమ్మా? రా చెప్తాను. ఏంటి నానమ్మా? ఓ నీ నోరు కుట్టేస్తాను. మళ్ళీ నానమ్మ అన్నావంటే వెంటనే మీ అమ్మకి ఫోన్ చేయి. ఎందుకు? ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు. అమ్మ ఏదో పని మీద బయటకు వెళ్ళింది. అంతకంటే ముఖ్యమైన పని ఇంట్లో ఉంది. నీ పెళ్లి గురించి మాట్లాడాలి. ఫోన్ చేయి. సరే ఫోన్ రూమ్ లో ఉంది. సరే వెళ్ళు. దమయంతి ఇంటికి రాగానే పెళ్లి చిచ్చు పెట్టాలి. షో ఏంటత్తా? ఈ ఇంట్లో మీ అమ్మ అన్నయ్యలు అఖిల్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అవునా? ఉమ్, అయితే నా కూతురు ఈ ఇంటి కోడలు అయిపోయినట్టే. నీ మొహం. వాళ్ళు మాట్లాడుతున్నది అఖిల్ పెళ్లి చెయ్యాలని, శివానీని అఖిల్కిచ్చి పెళ్లి చేయాలని కాదు. అంటే వాళ్ళు శివానిని అఖిల్కి ఇవ్వాలని అనుకోవట్లేదా? పెళ్లి కూతురు ఎవరన్నది ఇంకా ఏమీ అనుకోలేదు. కానీ ఇందులో ఏదో చిక్కుంది. ఏంటత్తా అది? అఖిల్పై నందినికి ప్రేమ ఉంది. నందిని అంటే ఈ ఇంట్లో అందరికీ ఇష్టం ఉంది. నందిని తొందరపడి తన మనసులో మాట అఖిల్కి చెప్పినా అఖిల్కు నందిని చేసిన సేవలు గుర్తు పెట్టుకుని అందరూ దానివైపు తలొగ్గినా నీకు నీ కూతురికి బోడిగుండె మిగులుతుంది. అంటే అఖిల్కి ఆ నందినినిచ్చి పెళ్లి చేస్తారా? అదేగా చెప్తున్నాను. అలా జరగకూడదు అంటే వెంటనే నువ్వో పని చేయాలి. ఏం చేయాలత్తా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని తన కోడల్ని చేసుకోమని చెప్పాలి. అదే ఎప్పుడో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్పవే. అప్పుడు చెప్పింది మీ అమ్మకి ఇప్పుడేం గుర్తుంటుంది? అప్పుడు మా అమ్మ ఆలోచిస్తాను అంది. వసే వెర్రి బాగుల్దానా, ఇక ఆలోచించడాలు ఏవీ లేవు.
నీ కూతురే ఈ ఇంటి కోడలు కావాలని వెళ్ళి మీ అమ్మ దగ్గర పట్టు. మీ అమ్మ కాళ్లే పట్టుకుంటావో కంఠం పట్టుకుంటావో నీ ఇష్టం. శివానిని అఖిల్ గాడికిచ్చి పెళ్లి చేయడానికి మీ అమ్మను ఒప్పించి మాట తీసుకో. ఒకసారి మీ అమ్మ మాట ఇచ్చిందో దానికి తిరుగుండదు. అఖిల్ శివానిల పెళ్లి అయిపోయినట్టే. మరి అన్నయ్య వదినలు? మీ అమ్మ మాట ఇస్తే వాళ్ళేమి చేయలేరే. ఆఖరికి అఖిల్ కూడా తలంచుతాడు. సరే అత్త, ఇప్పుడే వెళ్ళి మా అమ్మ దగ్గర మాట తీసుకుంటాను. ఆగవే, ఈ పెళ్ళయ్యాక నన్ను మర్చిపోగా నాకివ్వాల్సింది ఇస్తావుగా. అత్తా, నా కూతురు పెళ్లి కోసం ఇంత కష్టపడుతున్నావు, నిన్నెలా మర్చిపోతానత్తా? నీ రుణం నేను తీర్చుకుంటాను. దీని మాట నమ్మటానికి వీల్లేదు. పెళ్ళయ్యాక మాట తప్పితే ముందే ముక్కు పిండి వసూలు చేసుకోవాలి. ఈ పెళ్ళవగానే దీని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. పెళ్ళికి అఖిల్ ఒప్పుకున్నాడు కదండి. ఈసారి మాత్రం హారిక లాంటి అమ్మాయిని కాకుండా మంచి అమ్మాయిని చూడండి. అవును వసుగారు, హారిక కారణంగా అఖిల్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. వాడిని బాగా చూసుకునే వైఫ్ని తీసుకురావాలి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, అలాంటి అమ్మాయినే వెతుకుదామండి. తెలిసిన వాళ్ళను, మ్యారేజ్ బ్యూరో వాళ్ళను అందరినీ సంప్రదిద్దాం. అఖిల్ విషయంలో అమ్మ బాగా ఫీల్ అవుతుంది. అఖిల్ పెళ్లి ఆలస్యం కాకూడదు వసుగారు. వీలైనంత త్వరగా జరిపించేయాలి. త్వరగా చెయ్యాలి అంటే మంచి అమ్మాయి దొరకాలి కదండి. ఇప్పటికిప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఏంటో నాలో ఏంటేంటో నాతో నువ్వే. నందిని, ఏమైంది బావా? కాస్త చూసుకొని నడవచ్చు కదా. థ్యాంక్స్ నందిని. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బావా? నందిని, నందిని ఏమైంది? అబ్బా, ఏం కాలేదు బావా. చేయి కాస్త నొప్పిగా ఉంది అంతే. చూడండి, ఇక్కడ కాదు బావా, ఇక్కడ. ఐఎమ్ సో సారీ, నా వల్లే కదా. ఇట్స్ ఓకే బావా, ఐఎమ్ ఫైన్. నీకేవైనా అయ్యుంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఏమండి, చెప్పండి, ఏదో చెప్పబోయారు. మీరు కూడా ఏదో చెప్పబోయారు. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నామండి. అఖిల్కి మంచి అమ్మాయి దొరికేసింది. మీరు నందిని గురించి అంటున్నారా? అవునండి. మీరు కూడా నందిని గురించే అనుకున్నారు కదా. నేను అనుకున్నదే మీరు అనుకున్నారనమాట. అఖిల్కి నందిని పర్ఫెక్ట్ మ్యాచ్ వసు గారు. దే మేడ్ ఫర్ ఈచ్ అదర్. నందిని ఫిక్స్ చేద్దాం. ఈ విషయం ఒకసారి భాస్కర్ బాబా పావని అక్కలతో మాట్లాడదామండి. నాతో ఏం మాట్లాడాలి దమయంతి? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావమ్మా? దేని గురించి అంటున్నావు? అదే వదినా, శివానిని నీ చిన్న కోడలు చేసుకోవడం గురించి. ఏమంటున్నావు అభి? నందినిని అఖిల్కిచ్చి పెళ్లి చేయడం ఏంటి వసు? తప్పే ఉందదినా. శివాని అఖిలు ఈడు చోడు, ఇద్దరు చక్కగా ఉంటారు. పైగా శివాని నీ సొంత మనవరాలమ్మా. నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది. అది సరే అభి, కానీ అన్నయ్య, అఖిల్కి నందిని అన్ని విధాలా కరెక్ట్ అన్నయ్య. వాడు వీల్ చైర్లో ఉన్నప్పుడు
నందిని చక్కగా చూసుకుంది. ఒక నర్సుగా ట్రీట్మెంట్ చేయడం వేరు, భార్యగా సేవలు చేయడం వేరు కదా అభి. లేదక్క, నందినిని మేము బాగా గమనించాము. అఖిల్ని నర్సులా కాకుండా సొంత మనిషిలా శ్రద్ధగా చూసుకుంది. పావని వసూలు నిన్నెంత బాగా చూసుకున్నా వాళ్ళు బయట వాళ్లే కదవుతున్నా. శివాని నీ రక్తం, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. పుట్టగానే నన్ను పిన్ని పాలు చేసావు, కనీసం నీ మనవరాలనైనా సుఖపడనివ్వమ్మా. అది కాదే, మీ అన్నయ్యల్ని కూడా ఒక మాట అడగాలి కదా. పైగా అఖిల్ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఆ విషయం మాకు వదిలేనే, అమ్మతో మేం చెప్తాం. అవునక్క, మనం చెబితే అత్తయ్య మాత్రం కాదంటుందా? ఇదిగో, నువ్వు చెప్తే అన్నయ్యలు వదులు కాదంటారమ్మా. నీ మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికుందదనా? అఖిల్కి ఇష్టమో కాదో కనుక్కోవాలి కదా. శివానిని కూడా ఒక మాట అడగాలి కదా. శివాని, ఇప్పుడే కనుక్కుందామక్క. అఖిల్, నందిని, రావే. ఏంటమ్మా పిలిచావు? మీ అమ్మమ్మ నిన్నేదో అడగాలంటే. ఏంటన్నయ్య? అఖిల్, నీకు నందినికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. నీ అభిప్రాయం చెప్పు. చిన్నమావయ్య అంటే నీకిష్టం అని చెప్పవే. మళ్ళీ చెప్పాలంటే దాని మొహం చూస్తుంటే తెలియడం లేదు. అయితే నువ్వు బావని పెళ్లి చేసుకుంటావన్నమాట. నాకు ఏ అభ్యంతరం లేదన్నయ్య. మీకోసం, అమ్మ కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ. మరి నందిని, నీ అభిప్రాయం ఏంటో చెప్పు నందిని. బావంటే నాకిష్టమే, కానీ అత్తయ్య ఏమంటారు? ఇదిగో అమ్మా, ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు నాకు మాట ఇవ్వమ్మా. శివానీని ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పు. మేము నీకు మాటిస్తున్నాం నందిని. అందరినీ ఒప్పించి నీకు అఖిల్కి పెళ్లి చేస్తాం. మీ పెళ్లి జరుగుతుంది. రామిస్, మాట ఇవ్వదనా? శివానిని నీ కోడలు చేసుకుంటానని చెప్పు. చెప్పు. సరే, మాటిస్తున్నాను. శివానియే నా కోడలు. ఇప్పుడే మాట్లాడమ్మా, ముహూర్తం ఖరారు చేయించు. అనవసరంగా నన్ను కంగారు పెట్టకు. ముందు ఈ విషయం మాట్లాడి పదండి మాట్లాడదాం. అమ్మా అమ్మా, ఖరారు చెయ్యాలి మరి. సరే, వెళ్ళి పిలు. పదవే, పద పద పద.
ఒసే శివాని, మీ అమ్మమ్మ మావయ్యలు అత్తయ్యలు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ కాఫీ తీసుకెళ్లి ఇవ్వు. సరే నానమ్మా. నానమ్మ అనొద్దని దీనికి ఎన్నిసార్లు చెప్పాలి? అభి, వసు, ఇలా రండి. ఏంటమ్మా? కూర్చోండి, మీతో కాస్త మాట్లాడాలి. ఏ విషయం అత్తయ్య? అఖిల్ పెళ్లి విషయం గురించి.